తండ్రి అంటే మీకు అర్థం కాదు, దొన్నపోతపోయిన వాన. మీకు అర్థమయ్యే భాషలో మీకు చెప్తే మీకు అర్థమయ్యి మీకు చివుక్కుమంటుంది నిజం కాబట్టి ఇప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నారు. వాట్ కెన్ వీ డూ? మీకు అయ్యా స్వామి కృష్ణ రామ అని చెప్తే మీకు అర్థం కావట్లేదు. సో మీకు అర్థమయ్యేదంటే అర్థమైందిగా, అందుకే నువ్వు రియాక్ట్ అవుతున్నావు. ఇట్స్ ఓకే. అలాగే మేము హైడ్రాను అంటే జిల్లాలో కూడా విస్తరిస్తామంటున్నారు మన రేవంత్ రెడ్డి. అంటే ఇది సక్సెస్ అవుతుంది అంటారా? అమ్మ ప్రయత్నం అయితే చేయాలి కదా మనం. ఏదన్నా బెనిఫిట్ కోసం చేసినప్పుడు కొన్ని ఇబ్బందులకు మనం గురవుతాం. అంతేగాని మనం సగందారులు వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా? వీఆర్ కమిటెడ్, we will succeed. అంటే ఖమ్మం జిల్లానే కావచ్చు, అలాగే కరీంనగర్ జిల్లానే కావచ్చు, ఆక్రమణకు గురైనటువంటి చెరువులన్నిటికీ కూడా మహద్దశ పడుతుందంటారా? ఆఫ్ కోర్స్ పడాలి. పడినప్పుడే నువ్వు ఆస్తులు సంపాదించుకొని అంతస్తులు కట్టుకుంటే ఏం లాభం? రేపు నీ పిల్లలకి నీటి చుక్క లేకపోతే ఇక్కడ దెన్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? ఓ పర్మిషన్లు మున్సిపాలిటీ కోసం వస్తుంటారు, వేల లక్షల కోట్లు పెట్టి అపార్ట్మెంట్స్ ఆకాశం వరకు కట్టేస్తున్నాము. పోయిన ఎండాకాలం వాళ్ళు మా దగ్గరికి వచ్చారు ఇక్కడ గుంపులు గుంపులు. నేను 38వ అంతస్తులో ఉన్నాను మేడం, నాకు నీళ్లు లేవు, గవర్నమెంట్కి చెప్పి మాకు నీళ్ళు ఇప్పించండి. ప్రైవేట్ బిల్డింగ్స్ అందరికీ మేము గవర్నమెంట్ సప్లై చేస్తే ఊర్లలో ఉన్న వాళ్ళకి మేము రైతులకు ఆపాం పోయినసారి ఎండాకాలం. రైతులకు క్రాప్ హాలిడే ఇచ్చి మేము వాటర్ సప్లై ప్రజలకి ఇచ్చాం, పేదవాళ్ళందరికీ. బస్తీల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించి అనుభవించాం. కాబట్టి ఇది ఫ్యూచర్లో జరగకూడదనే నిర్ణయంతో మేము ఈ కొన్ని కఠిన స్టెప్స్ మేము తీసుకుంటున్నాం. అది ప్రజలకు అర్థమైపోతుందమ్మా. వీఆర్ నాట్ వరీడ్. ఖమ్మం కానీ ఎక్కడన్నా కానీ నువ్వు లేక్స్ పైన నువ్వు ఆస్తులు కట్టేస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దాంతో వరదలు అటు పారుతున్నాయి. ఎంత ప్రాణగండం ఎప్పుడూ లేని ఖమ్మం జిల్లాలో ఈసారి మా టౌన్ ఫ్లడ్ అయింది. విపరీతంగా ఖమ్మం జిల్లా గాయపడింది ఈసారి. కాబట్టి వీ హ్యావ్ టు సెట్ ఇట్ కరెక్ట్. దాంట్లో ఖమ్మం ఏమి కరీంనగర్ ఏమి ఎవరన్నా కానీ వీ హ్యావ్ టు డూ ఇట్. అంటే ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతున్నాయి ఒక మంచి వాతావరణంలో. అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి కేసీఆర్ గారిని పిలుస్తున్నారు, పెద్దలుగా మీరు మాకు వచ్చి ఒక సలహాలు సూచనలు ఇవ్వండి అని ఎంతో మర్యాదపూర్వకంగా పిలుస్తున్నారు. అయినా సరే కేసీఆర్ అసెంబ్లీకి అసలు రావడం లేదు. ఇక రాడా ఆయన అసెంబ్లీకి? ఏమో ఆయన హెల్త్ బాగుందో లేదో నాకు అది డౌట్ గా ఉంది. ఆయన మొదటి నుంచి ఇదే నడుస్తుంది కదమ్మా. ఏమో అమ్మా, ఆయన మొదటి నుంచి ఆయన పడ్డారు కదా, ఓడిపోయిన వెంటనే 3 రోజులకి కింద పడి నడుము ఇరిగింది. సో ఆ విధంగా హెల్త్ ప్రాబ్లం ఏదన్నా ఉందేమో, అందుకే రాకపోతున్నారు. అంతే మరి. ప్రతిపక్ష నాయకుడికి ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఓడిపోయినంత మాత్రం నిద్రపోవాలని ఏడా లేదు. ఓడిపోతే నీ బాధ్యత పెరుగుతుంది. పరిపాలన ప్రభుత్వంతో పని చేపించాలి, ప్రజలకు అందించాలి. మనము ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణాన్ని నుంచి విరమించుకునే అవకాశం ఎక్కడా లేదు రాజ్యాంగంలో. సో చచ్చినట్టు యూ హ్యావ్ టు బీ దేర్ టు డెలివర్ టు ద పబ్లిక్. ప్రతిపక్షంలో మేము వహించలే పాత్రలు, మేము చేసాము. మేము ఇంటి నుంచి కదిలే ముందు హౌస్ అరెస్ట్లు చేసిన రోజులు ఉన్నాయి బీఆర్ఎస్తో. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాకపోతే వాళ్ళ కర్మ. మేమైతే వీ హ్యావ్ టు డూ అవర్ కమిట్మెంట్ టు ద పీపుల్. మేము పిలిచాము, ఆహ్వానించాము, వస్తే రండి, లేకపోతే మీ కర్మ. ఏమేం చేయగలుగుతాం? మేము తుపాకీ తలకు పెట్టి తీసుకురాలేం కదా అసెంబ్లీకి. లెట్ దెమ్ డూ. వాళ్ళని జవాబు చెప్పమనండి ప్రజలకి. ఎందుకు రావటం లేదు? రండి అసెంబ్లీకి, అక్కడ రేజ్ చేయండి ఇవన్నీ ఇష్యూస్. ఊరికే మైకుల ముందు ఫోటోలు సోషల్ మీడియాలో నువ్వు మోగితే సరిపోదు.